ఇట్స్ అబౌట్ లైక్ ర్యాండమ్ ఫ్రైడే బ్లాగ్. నేను వాల్టర్ ఫిట్‌నెస్ సెంటర్‌కెళ్ళాను. లైక్ మార్నింగ్ ఆ రోజు జిమ్ చేయాలనిపించి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రెడ్‌మిల్ పైన కాసేపు జాగ్ చేసి తర్వాత అక్వాటిక్ సెంటర్‌కెళ్ళాను. స్విమ్మింగ్ చేయడం నాకు చాలా ఇష్టము. మీన్‌వైల్ ఇక్కడ మనకు అన్ని దగ్గర లైక్ ప్రతి ఒక్క సెక్షన్‌కి ఎళ్ళడానికి మనము యాక్సెస్ కార్డ్ ఉంటది. అది మనకు సబ్స్క్రిప్షన్ ఉంటేనే యాక్సెస్ చేయగలుగుతాం. లేకపోతే లేదు. అండ్ ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. లైక్ జీజీ ప్లాంట్, మాన్స్టెరా ప్లాంట్ ఇవన్నీ గూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటది. బట్ ఆహ్, రెస్ట్ ఏరియా కానీ, లైక్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కామ్‌గా ఉండే ఏరియాస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్‌కి కూడా స్వైప్ చేయాలి. అక్కడ డైరెక్ట్ వెళ్ళడానికి ఉండదు. అండ్ ఇక్కడ లైక్ దీని ఆపోజిట్‌గా కూడా కుకింగ్ సెక్షన్ వీడియోస్ అండ్ బయట మనకు ఫ్రెష్ హర్బ్స్ లైక్ పార్స్లీ ఇంకా థాయ్ బేసిల్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పారు మాకు. ఒకసారి ఎళ్లి ట్రై చేసున్నాము. ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ అక్వాటిక్ సెంటర్‌కెళ్తే ఇంకా మొత్తం ఒక పెద్ద పాత్‌వేలా ఉంటది. అండ్ లైక్ సెపరేట్ రెస్ట్ రూమ్స్ లైక్ అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటది స్విమ్మింగ్ పూల్‌కి కూడా. బట్ ఇక్కడ బయట కూడా చాలా క్లియర్‌గానే కనిపిస్తుంది మొత్తం. నేను చూస్తున్నా కదా! ఇక్కడే ఉంటాయి హర్బ్స్ మొత్తము. అది మ్యాజిక్ ఏరియా అంటారు. లైక్ హైడ్ చేసుకునేటట్టు. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్ బట్ ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ 3 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి 10 ఫీట్, ఒకటి 7½ ఫీట్ అలా. ఇంకా జిమ్ చేసి, స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసాము. యాక్చువల్‌గా నేను జిమ్ అండ్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత సానాకెళ్ళడం అలవాటు. వెళ్ళిన తర్వాత మంచిగా ఆహ్, ప్రశాంతంగా అనిపిస్తది. ఆహ్, ఇంకా ఇప్పుడు దారిలో ఇంటికొచ్చేటప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాను లైక్ నెక్స్ట్ ఏం చేయాలి? బ్రేక్‌ఫాస్టా? లంచా? బ్రంచా? అన్నట్టు. ఇంకా సరే అని చెప్పి థాయ్ తినాలనిపించి థాయ్ రెస్టారెంట్‌కెళ్ళాము. మీకు ఆల్రెడీ చూపిచ్చా కదా! ఇది చాలా క్యూట్‌గా అనిపిస్తది మాకు. అండ్ డౌన్ టౌన్‌లో ఉంటది. బట్ చాలా ఫేమస్ ఈ రెస్టారెంట్. ఇక్కడికెళ్ళినప్పుడు మేము ఏమి ఆర్డర్ చేసామంటే లైక్ థాయ్ కర్రీ, పడ్ థాయ్ అండ్ మ్యాంగో స్టిక్కీ రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసాం. బట్ గ్రీన్ కర్రీ చాలా నచ్చింది నాకు విత్ చికెన్ అండ్ జాస్మిన్ ఫ్రైడ్ రైస్. ఇది బనానా విత్ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో స్టిక్కీ రైస్. నెక్స్ట్ తర్వాత అక్కడి నుంచి అంటే హోల్ ఫుడ్స్‌కెళ్ళాము. హోల్ ఫుడ్స్‌లో కొన్ని లైక్ సార్డా బ్రెడ్ లైక్ ఆర్గానిక్‌గా దొరుకుతది కదా! అవైలబుల్ ఉంటది అని వెళ్ళాము. హోల్ ఫుడ్స్ మేము చాలా మిస్ అవుతాము. బట్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ కైండ్ ఆఫ్ ఫార్ ఫ్రమ్ అస్ లైక్ ఇట్స్ 35 మైల్స్ ఉంటది. ఇక్కడ సార్డా బ్రెడ్‌లో లైక్ హోల్ గ్రెయిన్ అవన్నీ అవైలబుల్ లేవు అని చెప్పి అన్నారు వాళ్ళు. కైండ్ ఆఫ్ మిక్స్డ్ అలా ఉంది అని అన్నారు. బట్ ఒకటే ఉంది కానీ హోల్ గ్రెయిన్ అది కంప్లీట్ రోస్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఇది మిక్స్డ్ అండ్ 100 క్యాలరీస్ పర్ స్లైస్ అంటే ఓకే. ఇట్స్ బికాస్ సమ్‌వాట్ బెటర్ ఆప్షన్ కంప్లీట్ వైట్ బ్రెడ్ కాకుండా అన్నట్టు అది ప్రిఫర్ చేసాం మేము. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా అలా ఉంటారు. అండ్ ప్లెజెంట్‌గా కూడా ఉంటారు. ఇక్కడైతే యాక్చువల్‌గా బ్రెడ్ తీసుకొని మనకొక మిషన్ ఉంటుంది. మనం డిఫాల్ట్‌గా దాన్ని స్లైస్ చేసుకోవడానికి. అలా తీసేసుకొని ఓపెన్ చేసి అక్కడ ఏ డైరెక్షన్‌లో పెట్టాలని కూడా బ్రెడ్ చూయిస్తారు. ఆ డైరెక్షన్‌లో మనము పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసేస్తే మనకు నీట్‌గా కూడా బ్రెడ్ స్లైస్ అయిపోయి వచ్చేస్తది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా వచ్చేస్తది మొత్తం కంప్లీట్‌గా. మనకు ఆల్మోస్ట్ ఒక 5 సెకండ్స్‌లో అయిపోతదది. బట్ నీట్‌గా స్లైస్ అయ్యి వచ్చేస్తది అట్ ఏ టైమ్. ఇది చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తది వీడియో. ఎందుకంటే మనకింత పర్ఫెక్ట్‌గా రాదు కదా! స్లైస్ చేయడము ఆల్ అట్ వన్స్. ఇంకా తీసుకొని మనం దీన్ని క్యారీ బ్యాగ్‌లో పెట్టేసుకొని అక్కడ ట్యాగ్ విత్ బార్‌కోడ్ ఉంటది కదా! మనం ఏ బ్రెడ్ సెలెక్ట్ చేసుకున్నామో అది అక్కడ ప్రెస్ చేసేస్తే ఎంటర్ చేసేస్తే మనకు లైక్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. మనం దానికి స్టిక్ చేసుకోవచ్చు. మనం మిగిలిన షాపింగ్ కూడా కంటిన్యూ చేసి తర్వాత మనం దానికి వెళ్ళొచ్చు. మీరు సార్డా బ్రెడ్ ఎక్కడ ప్రిఫర్ చేస్తారో కూడా నాకు చెప్పండి. లైక్ నాకైతే చాలా నచ్చింది. బావుంది. నేను సెకండ్ టైమ్ ట్రై చేయడం. ఫస్ట్ టైమ్ హోల్ గ్రెయిన్ ట్రై చేశాను. అది కూడా బావుంది. నెక్స్ట్ అది అవైలబుల్ లేదు అని చెప్పేసి అది 90 క్యాలరీస్ పర్ స్లైస్ ఉండింది. బట్ ఇది 100 క్యాలరీస్ పర్ స్లైస్. అండ్ ప్రైస్ అయితే 5.99. బట్ ఇట్స్ ప్రెటీ డీసెంట్ అమౌంట్ హోల్ లోఫ్ వస్తది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ట్రెస్లెచెస్ అండ్ తిరామాసు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము యాక్చువల్‌గా ట్రెస్లెచెస్ తీసుకుందామనే ప్లాన్‌లో వెళ్ళున్నాము. ఇక్కడ ఇంకా రెడీమేడ్ కుకీస్ ఉన్నాయి. కొన్ని లైక్ రెడీ టు బేక్ కూడా ఉన్నాయి. క్రోసాన్స్ అండ్ చాక్లేట్ క్రోసాన్స్, ప్లెయిన్ క్రోసాన్స్ లైక్ బటర్ క్రోసాన్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే ఈసారి తిరామాసు తీసుకుందాము అనుకున్నాము. బట్ ఆఫ్టర్‌నూన్ డెజర్ట్ ట్రై చేస్తున్నాము. అదంత నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేరే డెజర్ట్ ట్రై చేద్దాము అని అనుకున్నాము. లైక్ ర్యాండమ్‌గా. ఇక్కడైతే మొత్తం కుకీస్ ఇంకా వేరే సెక్షన్ కూడా లైక్
కేక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను చూస్తున్నాను కదా, మేమైతే అది పిక్ చేసుకున్నాము. తిరామసు చాలా బాగుంది ఆ ఫ్లేవర్. మీరు కూడా ట్రై చేస్తే హోల్ ఫుడ్స్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్లనే మేము యాక్చువల్గా దానికి వెళ్ళాము. బట్ కొంచెం సేపు మెల్ట్ అయిన తర్వాత తింటేనే బెటర్, ఎందుకంటే మేము తినేటప్పటికే చాలా హార్డ్గా ఉండింది. ఇక్కడైతే చాక్లెట్ చిప్ కుకీస్, బ్రౌనీస్, ఇంకా ఫడ్జ్ బ్రౌనీస్, అలా చాలా చాలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేద్దామని అనుకున్నాం ఇవి కూడా. ఇంకా బక్లవా కూడా ఉంది. బట్ వీ హ్యాడ్ టూ మెనీ డెజర్ట్స్ ఆన్ ద డే, సో తీసుకోలేదు అది ఇంకా. బట్ ఇట్స్ ప్రెటీ డీసెంట్గా అనిపించింది. లైక్ ప్రైస్ కూడా లైక్ లిటిల్ బిట్ ప్రైజ్ అనిపించింది నాకు ఆ క్వాంటిటీకి. అండ్ ఇంకా పైస్ అవి కూడా ఉన్నాయి, లైక్ ఆఫర్లో ఉన్నాయి అవి 25% అలా అని చెప్పేసి. బట్ వీఆర్ నాట్ బిగ్ ఫ్యాన్. ఇంకా ఇక్కడైతే ఎల్లో కేక్, లెమన్ కేక్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ టాట్లాస్ కూడా ఉన్నాయి, లైక్ ఆల్మండ్ ఫ్లవర్, కార్బ్ కంట్రోల్ అవన్నీ కూడా చూస్తున్నాం కదా. యాక్చువల్గా మనకు కాస్ట్లో కూడా దొరుకుతాయి, లైక్ బిగ్ ప్యాకెట్స్ అలా. ఇవి నార్మల్ కుకీస్, వాటికన్నా పెద్ద సైజు అలా ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్గా వీగన్ ఫ్రెండ్లీ కేక్స్ కూడా ఉన్నాయి హోల్ ఫుడ్స్లో. మీరు ఏమన్నా లైక్ వీగన్ అయితే అలా ట్రై చేయొచ్చు. లైక్ మంచి ఆప్షన్స్, లైక్ కుకీస్ కానీ, కేక్స్ కానీ, ఇంకా బ్రెడ్ కానీ అలాంటివన్నీ కూడా ఉన్నాయి వీగన్ ఆప్షన్స్. అండ్ ఇంకా మేము ఇక్కడ యాక్చువల్గా ఫ్రీ శాంపుల్గా మాకు కోకోనట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, లైక్ విత్ పల్ప్ అండ్ వితౌట్ పల్ప్. విత్ పల్ప్ది మాకు చాలా నచ్చింది, ఎందుకంటే యూజువల్గా అది దొరకదు కదా మనకు. సో మేము వితౌట్ పల్ప్ విత్ పల్ప్ ఉన్నది తీసుకున్నాము. చాలా బాగుంది. ఇక్కడంతా హోల్ ఫుడ్స్లో మొత్తం అంతా ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, లైక్ రోస్టెడ్ పిస్తాషియో అండ్ అన్సాల్టెడ్, సాల్టెడ్. ఇంకా మనకు రెడీమేడ్ బటర్ చేసుకోవడానికి కూడా, లైక్ స్ప్రెడ్స్ చేసుకోవడానికి కూడా రెడీమేడ్ ఉంటుంది, లైక్ మనం డైరెక్ట్గా కప్ ప్లేస్ చేసేయచ్చు. ఇక్కడ కెటిల్ పొటాటో చిప్స్ అండ్ అదంతా కూడా నాన్ వెజ్ సెక్షన్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది. ఇక్కడ నేను చెప్పింది లైక్ ఇట్లా పీనట్ బటర్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ హ్యాండీగా ట్రావెల్ ఫ్రెండ్లీ స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి, బట్ క్యూట్ అనిపించాయి. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కూడా మోస్ట్లీ ఆర్గానికే దొరుకుతాయి మనకు. ఇట్స్ వెరీ హెల్తీ ఆప్షన్. ఇంకా అవకాడోస్, యాపిల్స్, ఈవెన్ మాకు జాక్ ఫ్రూట్ కూడా కనిపించింది. ఐ థింక్ ద ప్రైస్ ఇస్ అరౌండ్ లైక్ 99 cents per pound. బట్ ఆల్మోస్ట్ ఆల్ 15 pounds to 17 to 20 pounds ఉన్నాయి ఒక్కొక్క జాక్ ఫ్రూట్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ లూజ్గా అవైలబుల్ అవుతాయి మనకు పల్సెస్. ఎవరికైనా కావాలైనా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పార్క్లింగ్ వాటర్ అవన్నీ. బట్ ఈ సెక్షన్ కలర్ఫుల్గా అనిపించింది, లైక్ కట్ ఫ్రూట్స్. బట్ డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకొని ఇమీడియట్గా కట్ చేసుకొని తినడం బెటర్, రాదర్ దాన్ స్టోరింగ్ ద ఫ్రూట్స్ అన్నట్టు నా ఒపీనియన్. ఈ ఫ్రూట్స్ అండ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్, బీట్రూట్ అవన్నీ మిక్స్డ్ ఉంటాయి, లైక్ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ టైప్స్ అలా. ఇవంతా చీజ్ షాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ అన్నీ కనిపిస్తుంది, మీకు కావాలంటే చూడండి. ఇక్కడ బ్లూ చీజ్, గోట్ చీజ్, లైక్ ఫెటా చీజ్, అన్ని రకరకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నేను చీజ్ అంతగా ఎక్కువ ఇష్టంగా తినను, మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా మీకు జాక్ ఫ్రూట్, అది ఒకటి 15 pounds ఉంది. బట్ దాంట్లో మొత్తం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంకా వద్దు అనుకున్నాం. నెక్స్ట్ ఇంకా డిన్నర్కి యాక్చువల్గా డామినోస్కి వెళ్ళాము. ఆ రోజు ఫ్రైడే మొత్తం మేము బయట తినేసాము. డామినోస్లో మేము యాక్చువల్గా న్యూయార్క్ స్టైల్ లార్జ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము, విత్ టాపింగ్స్ లైక్ చికెన్, పైనాపిల్, టొమాటో, ఆనియన్స్, బెల్ పెప్పర్, అలపినో ఇవి. అండ్ మధ్య చిల్లీ ఫ్లేక్స్ ఇవ్వట్లేదు ఎక్కడ పిజ్జా స్టోర్స్లో అలా. వీ షుడ్ పర్చేస్ దెమ్ సపరేట్లీ, బట్ వీ హ్యాడ్ దెమ్ ఆల్రెడీ ఇన్ అవర్ కార్, సో వీ డిడ్ంట్ బై దెమ్. అండ్ పిజ్జా చూస్తుంటే టూ మచ్ టెంప్టింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. And thank you for watching the video. Please do like, share, subscribe and support. Thank you. Sachi Vibes, USA to India, India to USA.